అందరి ఇళ్ళల్లో పిల్లలు కూడా చాలా ఈజీగా చేసే రెసిపీ ఎగ్ ఫ్రై అండి. నేను ఎలా చేశానో ఒకసారి చూసేయండి. ఒక గిన్నెలో మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ కొట్టేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి వేసేసి ఎగ్స్ అన్నీ ఒకసారి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కలర్ మారి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. అలా కలర్ మారి దగ్గరికి అయ్యాక కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. అలా పచ్చివాసన పోయాక మన టేస్ట్ తగ్గ కారం, ఉప్పు, పైన కొంచెం ధనియా పొడి వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఆ కారపు వాసన అంతా పోయాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా పైనుంచి సమానంగా వేసుకొని అవి పోసుకున్నాక ఒక 2 నిమిషాలు కదపకోకుండా అలా ఉంచేసుకొని 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా గంటతోటి ఇంకో వైపు తిప్పుకుంటూ అలా మొత్తం తిప్పేశాక అప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని ఒకసారి అంతా కలిపేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా అయిపోతుంది కదా. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.